హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వ్లాగ్స్ 21. నేను ఇంతకు ముందు వీడియోలో భూగర్భ వెంకటేశ్వర స్వామిని చూపించడం జరిగింది. అదే ఆలయంలో ఉన్న శివాలయం ఇది. ఈ శివాలయానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ 108 స్తంభాలు ఉంటాయి. ఈ 108 స్తంభాల మీద 1108 శివలింగాలు చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయంలోని గర్భగుడిలో శివలింగం 13 కేజీలతో చేయబడి ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి స్తంభం మీద లింగాష్టకం రాయబడి ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగం పాదరస శివలింగం. ఈ 108 స్తంభాల మీద లింగాష్టకం చదువుకుంటూ ఒక్కో స్తంభం కింద ఉన్న శివలింగం మీద నీరు అభిషేకం చేస్తూ ఉంటారు. 108 స్తంభాల క్రింద ఉన్న 108 శివలింగాల మీద నీరు పోస్తూ ఉంటారు. ఈ నీరు వెళ్ళిన వారందరూ ఈ విధంగా చేస్తూ ఉంటారు. వీళ్ళు పోసిన ఈ నీరు డైరెక్ట్గా గర్భగుడిలోని శివలింగం మీద ఇవి పడతాయి. నీరు అంటే సాక్షాత్తు గర్భగుడిలో శివలింగం మీద అభిషేకం చేసినట్లు అవుతుంది. అయితే ఈ శివలింగం ఎప్పుడూ కూడా గర్భగుడిలోని శివలింగం ఎప్పుడూ కూడా బంగారు వర్ణంతో ఉంటుంది. ఇది 13 కేజీల పాదరసంతో తయారు చేయబడి ఉంటుంది. ఎప్పుడూ బంగారు వర్ణంతో ఉంటుంది. నీళ్లు పోసే క్రమంలో దాని మీద పడిన శివలింగం మీద పడిన నీటిని తుడుస్తూ ఉంటే అప్పుడు శివలింగం వెండి రంగులోకి మారుతుంది. ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత ఇది. 108 స్తంభాల కింద ఉన్న శివలింగాల మీద అభిషేకం చేస్తూ లింగాష్టకం చదువుకుంటూ ఉంటే సకల పాపాలు తొలుగుతాయని ఇక్కడ వారి నమ్మకం. ఈ గుడి గురించి చాలామందికి తెలీదు. అదేవిధంగా ఈ ఆలయంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు, అన్నపూర్ణాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో శివపార్వతులకు బియ్యం సమర్పించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సమర్పించుకున్న బియ్యంతో ఇక్కడ వచ్చిన వారికి అన్నదానం చేస్తూ ఉంటారు. ఇక్కడ యొక్క విశిష్టత. అయితే ఇక్కడ ఆలయం ఉన్న ప్రాంతం అన్నీ కూడా దేవస్థానం భూములే. ఈ దేవస్థాన భూముల్లోని ఇది నిర్మించడం జరిగింది. ఇంతకుముందు ఇది ఒక ఆశ్రమంగా ఉండేది. దాన్ని ఆలయంగా మార్చడం జరిగింది. చూడండి, అదే గ్లాసు అక్కడ బకెట్ తోటి వాటర్ తీసుకుని నీటిని శివలింగాల మీద పోస్తూ ఉంటారు. అలా పడిన నీరు గర్భగుడిలోని అదిగో శివలింగం మీద పడుతూ ఉంది. అదిగో ఆయన పూజారి గారు దాన్ని తుడుస్తూ ఉంటే వెండి రంగులోకి మారుతుంది.